కందుకూరు మండలంలో వార్డు మెంబర్ సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలని రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పంతంగి రాజగోపాల్ గౌడ్ అన్నారు. మండల్ బీజేపీ అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా నిర్వహించినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథులుగా ప్రభారి పాపారావు, మాజీ జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి హాజరై స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, మండల మాజీ ప్రజా ప్రతినిధులకు, మండల నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, మండల స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ లక్ష్మణ్, రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు పల్లె కృష్ణ గౌడ్, జిల్లా నాయకులు జిల్లా రాజేందర్ రెడ్డి, బీజేపీ మరియు బీజేవైఎం నాయకులు, అన్ని గ్రామాల బూత్ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, అలాగే బీజేపీ స్పోర్ట్స్ కన్వీనర్ ఉట్టు మహేందర్ గారు పాల్గొన్నారు. అదేవిధంగా లేమూరు సదానందం అన్న, లేమూరు ఎంపీటీసీ అయినటువంటి యానన్న గారిని వేదికపైకి రావాల్సిందే కోరుతా ఉన్నాం. లేమూరు యానన్న. అదేవిధంగా గుమ్మడివెల్లి మాజీ డైరెక్టర్ గౌరవ వెంకటేశ్వర గారిని కూడా వేదికవలసి రావాల్సిందే కోరుతా ఉన్నాం. వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్ర కార్యదర్శిగా ఉండి మన జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల గెలిపే లక్ష్యంగా మన జిల్లాకు వచ్చేసినటువంటి ప్రభారి వారికి కూడా ఒకసారి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా పెద్దలు వీరేందర్ గౌడ్ గారు, రాష్ట్ర స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధి, అదేవిధంగా మన కందుకూరు మండలం ఎన్నికల బాధ్యత తీసుకుని ఈ మండలంలో తప్పకుండా వార్డు మెంబర్ కాడికెళ్లి జడ్పీటీసీ దాకా ఎంపీపీతో సహా అన్ని కూడా గెలిపిస్తానని చెప్పి మన మండలానికి వారు రావడం జరిగింది. వారికి చాలా సంతోషం. వారికి కూడా ఒకసారి అందరం చెప్పడంతో స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మన జిల్లాకు మన అసెంబ్లీ నుంచి 2 సార్లు పోటీ చేసినటువంటి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీరాములు యాదవ్ గారు జిల్లా కన్వీనర్ గా వారు బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు. వారికి కూడా మనం అందరం కూడా స్వాగతం తెలియజేస్తూ, నూతనంగా మన మండలానికి స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ గా నియమితులైనటువంటి మన ముచ్చర్ల ముద్దుబిడ్డ మన జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ గారికి, వారికి కూడా మన బాధ్యత పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని చెప్పి వారిని కూడా కోరుకుంటూ, అదేవిధంగా అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి గారు, మాజీ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీపీ అశోక్ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ మండల అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి గారు, మాజీ వైస్ ఎంపీపీ కృష్ణగౌడ్ గారు, అదేవిధంగా నరసింహారెడ్డి గారు, మాజీ ఎంపీటీసీలు బాలరాజు గారు, మల్లేష్ గారు, అదేవిధంగా పాండు గారు, మన ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు మన మంద పాండు గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ లేమూరు యాదయ్య గారు, వారు చాలా సీనియర్ నాయకుడు, వారు మన పార్టీలో రావడం జరిగింది. వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, చాలా రోజులు వచ్చి కూడా వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా పెద్దలు టీఆర్ఎస్ లో తెలుగుదేశంలో గత ఎన్నో సంవత్సరాలుగా పనిచేసి మన బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి మనకు ఇచ్చేసినటువంటి మాజీ సర్పంచ్ భిక్షపతి గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు అమరేందర్ రెడ్డి గారు, మన చారి గారు, మన అన్న సీనియర్ నాయకుడు ఆయన మన లేమూరులో సర్పంచ్ గా రాచులూరు సర్పంచ్ గా ఉన్నటువంటి అన్న కూడా స్వాగతం తెలియజేస్తూ, మన గౌరవ ప్రభాకర్ గారు మాజీ సర్పంచ్, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున పర్వతాలు, మన మల్లేష్, జంగారెడ్డి, సత్యయ్య, రమేష్, మన దిలీప్, మహేందర్, మిగతా అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, కింద కూడా చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. 30-40 సంవత్సరాల నుంచి పనిచేసేటువంటి చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, నూతనంగా పోలింగ్ బూత్ అధ్యక్షులుగా నియమితులైనటువంటి ఈ మధ్య కాలంలో 5-6 నెలల నుంచి వారు నూతనంగా పోలింగ్ బూత్ అధ్యక్షులు నియమితులైనటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఇక్కడికి వచ్చేసినటువంటి కార్యకర్తలకు, సోదరులకు అందరికీ కూడా మీకందరికీ కూడా మరోసారి నమస్కరిస్తూ, మన మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. ఈరోజు మన మండల ఎన్నికల కార్యశాల అంటే మనము
గ్రామంలో పోయి మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏందో ఈ సమావేశం ద్వారా మనం తెలుసుకొని ఏవైతే రాష్ట్ర పార్టీ కూర్చోండి, అందరు ఎవరు పోతారు అక్కడ మరొకరు లేదు, అందరు లేస్తారు, కూర్చోండి. ఇంకో 10 నిమిషాలు 15 నిమిషాలు అయితే అయిపోతుంది. అన్నలు 2 గెస్టులే మాట్లాడేది ఉంది, కూర్చోండి. ఈ కార్యశాలలో మనకు ఏ విషయాలు మనము ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఏ విషయాలు ఏ విధంగా చెప్తే మనము ఆ విషయాలన్నీ కూడా మన గ్రామాల్లో పోయి అమలు చేయాలి కాబట్టి ఈ రోజు అందరినీ కూడా ఇక్కడికి పిలిపియడం జరిగింది. దానికి సంబంధించి అన్ని విషయాలు కూడా మన పెద్దలు పాపారావణ చెప్తాడు. మనం ఏ విధంగా చేయాలి, గ్రామంలో పోయి పోలింగ్ బూత్ వారిగా సమావేశం, ఎంపీటీసీ వారిగా సమావేశం, ఆ సమావేశంలో పోయినాక మనం ఏం చేయాలి, కీ ఓటర్లను గుర్తించాలి, అదేవిధంగా యువకులను గుర్తించాలి. మనము ఆ సమావేశం పెట్టి మన అభ్యర్థులు ఎవరు ఏదొస్తే ఎవరు అనుకూలంగా ఉంటారు, బీసీ వస్తే ఎవరు ఉంటే బాగుంటుంది, ఎస్సీ వస్తే ఎవరుంటే బాగుంటుంది, మహిళ వస్తే ఎవరుంటే బాగుంటుంది, జనరల్ వస్తే ఎవరు వస్తే బాగుంటుంది అనేటటువంటి విషయాలు కూడా మనం కొంచెం చర్చించి ఇప్పటి నుంచే కొంచెం ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని చెప్పి దాని గురించే ఈ సమావేశం అని చెప్పి కూడా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటు మనకు కార్యక్రమాలు ఇస్తారు. మనం ఇంటింటికి వెళ్ళేటటువంటి కార్యక్రమాలు కానీ, రచ్చబండ కార్యక్రమాలు కానీ, లేకపోతే కార్నర్ మీటింగ్ లేక కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా యోజన ఇక్కడి నుంచి మనం ఒక సంకల్పం తీసుకొని మనం ఒక లక్ష్యం పెట్టుకొని గెలిపే లక్ష్యంగా మనం అందరం కూడా ఇక్కడి నుంచి మనము వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఏమైతే గతంలో మీకు అందరికీ కూడా తెలుసు, ఈ కందుకూరు మండలము గత 30 సంవత్సరాల నుంచి కూడా బీజేపీకి బలమైనటువంటి మండలం, బీజేపీ బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి మండలం. ఈ మండలంలో గతంలో మనం జడ్పీటీసీ 3 సార్లు దగ్గరికి వచ్చి మనం పొడగొట్టుకోవడం జరిగింది. మళ్ళీ అటువంటి పొరపాటు జరగకుండా ఈసారి మళ్ళా మనం అందరం కూడా కష్టపడి తప్పకుండా జడ్పీటీసీ గెలిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా. మీరందరూ కూడా కష్టపడి పనిచేసి 2 సార్లు నేను పోటీ చేసిన, దగ్గరికి వచ్చి పోయినాం. ఒకసారి బోత్పల్లి ప్రతాప్ గారు పోటీ చేశారు, ఆయన కూడా దగ్గరికి వచ్చి మనం ఓడిపోవడం జరిగింది. కానీ ఈ రంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటిగా ప్రజాప్రతినిధులు, అత్యధిక ప్రజాప్రతినిధులు గెలిపించుకొని మనం ఎంపీపీకి గెలిచినటువంటి మండలం ఏదైనా ఉందంటే అది కందుకూరు మండలం. ఒకసారి వైస్ ఎంపీపీ కృష్ణగౌడ్ వైస్ ఎంపీపీ గెలిపించినాం, రెండోసారి ఎంపీపీగా మన అశోక్ గౌడ్ ను గెలిపించినాం, మూడోసారి ఎంపీపీగా మంద జ్యోతి పాండును గెలిపించినాం. ఒక రికార్డ్ హ్యాట్రిక్ గా మనం ఈ మండలంలో మనం ఒక సంస్థాగతంగా బలంగా ఉన్నాం కాబట్టి మనం ఈ రోజు గెలుస్తా ఉన్నాం. అదేవిధంగా మనం ఎంపీటీసీలు గెలిచినాం, 7 ఎంపీటీసీలు మనం గెలిచినాం, 2 ఎంపీటీసీలు మనం మద్దతు ప్రకటించి 9 ఎంపీటీసీలు మనం గెలుచుకొని మనం ఎంపీపీ కావడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాలుగా మనం అధికార పార్టీతో సమానంగా 23 గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు 7 గ్రామ పంచాయతీలు మనం గెలిచినాం. ఆ 7 గ్రామ పంచాయతీలు ఆ రోజు గెలిచినటువంటి సర్పంచ్లలో ఉన్నటువంటి ఇక్కడ మన లక్ష్మణ్ ఉన్నాడు. మనకు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు కూడా మనకు త్వరలోనే రాబోతా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వం నుంచి అవుతున్నటువంటి కార్యసభ ఏదైతే నడుస్తుందో అంతా మీరు అంతా చూస్తూనే ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం ఈసారి అవుతున్నటువంటి ఈ ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు. అంటే ఏ ఎన్నికలైనా కీలకమే. అయితే కందుకూరు మండలంలో మనము ఇప్పటికే 2 సార్లు అంటే మనం కానీ లేకుంటే మన మిత్రపక్షం కానీ ఏదో సమయంలో మనం ఎంపీపీగా ఎప్పుడు కూడా మనం కొనసాగుతూనే వస్తా ఉన్నాం. అయితే జెడ్పీటీసీగా మనం ఇప్పటివరకు ఎప్పుడు కూడా చేజెక్కించుకోలేదు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితులలో కందుకూరు మండల్లో జెడ్పీటీసీ గెలిచే పని, ఎంపీటీసీలు గెలిచేటువంటి ప్రక్రియ, ఇవన్నిటితో పాటు మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఎట్టి పరిస్థితులలో ఈసారి మనం జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కొట్టాలనేది ఒక దృఢ సంకల్పము మన జిల్లా అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు కావచ్చు, అందరూ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నేనేం పొలిటికల్ స్పీచ్ చేయడానికి రాలేదు మీతోని, కేవలము మన రాష్ట్ర పార్టీ ఆలోచన విధానం ఏ రకంగా ఉందో అది తెలియజేద్దామని చెప్పి మీ అందరి ముంగట రావడం జరిగింది. మనకి ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా ఇప్పటి నుంచే కాదు, మనం చరిత్రలో చూసుకుంటే చాలా బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి ఈ జిల్లా ఇది. ఈ జిల్లాలో ఎప్పుడైనా కానీ సరే మనకి పెద్ద ఎత్తున మనకు రావాల్సినటువంటి ఓట్స్ మనకి ఎట్లాగో వస్తూ ఉన్నాయి. అయితే మనం మొన్న చూసినటువంటి ఎన్నికల తర్వాత మనకి ఏమర్థమైందంటే మొత్తము మన జిల్లాలోని కాదు మొత్తం రాష్ట్రంలో కూడా
ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. గతంలో కంటే గతంలోనేమో ఒక బలమైనటువంటి జాతీయవాదం కలిగినటువంటి వాళ్ళు, లేకుంటే బలమైనటువంటి హిందుత్వవాదం కలిగినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ వైపు ఎక్కువ చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి వర్గం, ముఖ్యంగా బడుగు బలిగిన వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ వైపు చూడడం మొదలుపెట్టారు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఒక వాక్యూమ్ ఏర్పడ్డది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉండేది, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ దాంట్లో ఒక 2 టర్మ్స్ ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అంటే ఇప్పుడు ప్రజల్లో ఒకటి మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో మనం చూసినప్పుడు స్పష్టంగా ఏం గుర్తించారంటే మనకు ఇంకొక ఆల్టర్నేట్, ముఖ్యంగా బలిగిన వర్గాలకు సంబంధించినటువంటి ఒక పార్టీకి మనము అనుకూలంగా మనం మారేటువంటి అవసరం మనకు ఉంది. కాబట్టి అది భారతీయ జనతా పార్టీ అయితే సరైన పార్టీ అని చెప్పి ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీజేపీ వైపు చూడడం మొదలుపెట్టారు. అయితే మనకిప్పుడున్నటువంటి పరిస్థితులలో మనము ఈ మండల కన్వీనర్ లక్ష్మణ గారికి, అదేవిధంగా దేవేంద్ర గారికి, స్టేజ్ పైన ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కరిస్తూ నా ముందున్న కాషాయ దళానికి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే చేయాల్సిన పని అంతా మీతోనే ఈ ఎలక్షన్లో పోతున్నాం. మీదున్న అంతా మాట్లాడి మీకు ముఖాలు చూపించిపోతే చాలా మంది ఉంటారు. కాబట్టి కష్టమైన సుఖమైన భరించేది మీరే. కాబట్టి 2-3 ఎలక్షన్లతో నేను చూస్తున్నా ఈ కందకూరులో చాలా మంది కష్టపడుతున్నారు. మాకంటే ఎక్కువ మా ప్రాంతంలో మీ సర్పంచులు కావాలి, మేము ఎంపీటీసీలు కావాలి, ఈ ప్రాంతంలో జడ్పీటీసీ గెలవాలి, ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే కావాలనే కషి మీలో ఎక్కువ విషయాన్ని మీ అందరూ తెలుసు. దీనికి ఈ పైనలకు పేరు నమస్కరించి చేతులు జోడించి అవసరమైన కాలు మొక్కుతున్నా. మీరందరు కిందకు పని చేసిన బయట మీద రాకుంటే మాత్రం మీరందరూ రాసి పెట్టుకున్నా. నేను ప్రతిసారి వచ్చినప్పుడు చెప్తున్నా ఇదే విధంగా అవుతా. ఇంకా రేపు ఎలక్షన్ తర్వాత కూడా సూటిగా పేర్లు పెట్టి కూర్చోవుతా. అయ్యా ఈయన పనిచేయలేనుకో దేవేంద్ర రెడ్డి గారు, మీరు ఈ ప్రాంతాల్లో పనిచేయలేరు, మీరు స్టేజ్ ఎందుకే కలగలుగుతా. అదేవిధంగా బొక్క నరసింహుడు అనుకో, అన్నా మీరు మండలి చూసుకోకుండా ఇలా స్టేట్ చూస్తుంటే కాదన్నా, ఫస్ట్ మీ మండలి చూడంతా. అక్కడ మీరు అడుగుడు స్టార్ట్ అయితేనే రేపు నన్ను కూడా వెళ్తారు, మీకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కష్టపడండి, మీరందరూ సహకరించండి అన్న. అదేవిధంగా చెప్తున్నా ఈ ప్రాంతంలో నిజంగా మనం ఊహించేదానికంటే ఓట్లు ఎక్కువ వస్తాయి. పోయినసారి కూడా 7 మంది ఎంపీటీసీలు గెలిచి ఎంపీపీని దక్కించుకున్నాం. కందుకూరు మండలి అంటే జిల్లాలో 7 ఎంపీటీసీలు గెలుచుకున్నాం. రంగారెడ్డి జిల్లాలో 2 ఎంపీపీలు గెలుచుకుంటే అందులో మెజారిటీ గెలుచుకున్న ఎంపీపీ మన కందుకూరు మండల్. రేపు రాబోయే రోజులు జెడ్పీటీసీ 100% గెలుస్తున్నాము. మీరందరూ కష్టపడండి, ఇష్టంతో పనిచేయండి, అందరు ప్రేమతో పనిచేయండి. కానీ ఒకరి మీద ఒకరు పుచ్చుకుంటూ, ఒకరి మీద సోషల్ మీడియాలో పెట్టుకొని ఒకరికొకరు బలం చేసుకోకూడదు. ఎవరైనా మనలోనే ఏదైనా ఉంటే మాట్లాడదాం, ఈ విధంగా పుచ్చుదాం. కానీ ఏదైనా కింద మాత్రం ఎవరికి సంధి ఇవ్వద్దు. ఎవరికి మనము సలహాలు సూచనలు వేరేవారికి ఇవ్వద్దు. మన సలహాలు మనం తీసుకొని మీరు గెలిచే విధంగా పోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నిజంగా కూడా చెప్తున్నా, కింద ప్రాంతాలలో పోయిన కూడా అడగండి, అబ్బాతాతలు అడగండి, 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాడు. ఎక్కడ మీరు రేవంత్ రెడ్డి గారు అడగండి, ఎక్కడ పోయిన రేవంత్ రెడ్డి గారు అడగండి. అదేవిధంగా ఇలా మనందరూ ఒక మతవ్యక్తుడు ఇలా బీసీబీలు అని 42% ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు 42% వెళ్ళి 10% ఇలా ముస్లిం సోదరులకు ఇస్తుందంటే మనకు వచ్చిందంటానా 32%. గతంలో 34% ఉండే, అప్పుడు 4% అనకపోతే 30% మనకుండే. 2% ఇస్తున్నాను. మనందరం మోసం చేస్తూ అది సచ్చేది కాదు, వచ్చేది కాదు విధంగా ఈ రోజు ఉంది. అది వస్తుందా రాదా తెలుస్తలేదు. ఇవాళ పార్టీలకు అత్యధికంగా ఇద్దామంటారు, కానీ అది జరగతట్లేదు. కాబట్టి మనం ప్రతి ఒక్కరిని కింది పోయిన ప్రతి ఒక్కరిని లేపాలి. బీసీ సంఘాలు చాలా ఉన్నాయి. బీసీ సంఘాల సోదరుల దగ్గరికి పోయి మీరు అందరిని అడగాలి. ఇతర పార్టీలు లేరు, అధ్యక్షులు లేరు, వేరే టీఆర్ఎస్ పార్టీలు లేరు, కాంగ్రెస్ పార్టీలు కొంతమంది లేరు, మన పార్టీలు కూడా అధ్యక్షులు